ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొడతాళ్ల రామకృష్ణ మరియు కూటమి నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత, నవభారత వితరణశీలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అనకాపల్లి జిల్లాలో మిన్నంటాయి. స్థానిక జీవీఎంసీ 83వ వార్డు భీముని గుమ్మం సెంటర్లో ఆది ఆంధ్ర సంఘం మరియు జైభీం యూత్ ఆంధ్రలో మంగళవారం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కొడతాళ్ల రామకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు మరియు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొడతాళ్ల రామకృష్ణ మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా అంటరానితనం మరియు కుల నిర్మూలన కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. 1891 ఏప్రిల్ 14న జన్మించిన బాబాసాహెబ్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా దేశానికి దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా గతంలో అంబేద్కర్ రైలు ప్రయాణం చేస్తూ అనకాపల్లిలోని ఇదే భీముని గుమ్మం గడ్డపై అడుగుపెట్టిన నాటి నుండి ఇక్కడ జయంతి వేడుకలను ఒక పండగలా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మరియు సంఘ సభ్యులు ఈ వేడుకల్లో ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్, ముఖ్య సలహాదారులు మైళ్లపల్లి నాగేశ్వరరావు, అధ్యక్షులు సబ్బవరపు గణేష్తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు పూతల శ్రీనివాసరావు, మందిర దయ్యాలరాజ్, సమ్మంగి కనకరావు మరియు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై భీమ్ నినాదాలతో భీముని గుమ్మం ప్రాంతం మారుమ్రోగింది. బాబాసాహెబ్ స్వతంత్ర భారతదేశపు చూడండి గణేష్ గారు అలా ఉండండి. బయలుదేరి వచ్చేస్తుందండి. జయంతోత్సవ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పించడం కాకుండా వారి ఆదర్శంలో, వారు చెప్పినటువంటి మార్గదర్శనంలో ఈ దేశానికి పటిష్టమైనటువంటి రాజ్యాంగ పునాది అనేది వేసి ప్రపంచ దేశాల్లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించబడడానికి, సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి రాజకీయ సుస్థిరత, సామాజిక సుస్థిరత, ఆర్థిక సుస్థిరత రాజ్యాంగం ద్వారానే, వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఇవి అమలు చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఈరోజు ఈ దేశం ఎంతగా అభివృద్ధి సాధించగలుగుతున్నాం. ఎన్నో ప్రజాస్వామ్య దేశాలు చూస్తున్నాం. అన్ని దేశాలకి మిన్నగా అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ దేశానికి పూర్వవైభవం వచ్చే విధంగా వారి రాజ్యాంగ పునాదులు వేయడమే కాకుండా సమాజాన్ని నిర్మించాలి. కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, భాషలకు అన్నిటికీ కూడా అతీతంగా సోదరభావంతో ఈ దేశ ప్రజలంతా కూడా ముందుకు వెళ్ళాలని వారు చేపించినటువంటి బాట ఏదైతే ఉందో ఆ బాటలో వెళ్ళినప్పుడే వారి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఈ దేశంలో స్వతంత్రం రాకముందే రిఫార్మ్స్ రావాలి, సామాజిక న్యాయం జరగాలని కార్మికులకి అప్పుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నప్పుడు స్వతంత్రం రాకముందు 42 నుంచి 46 వరకు అప్పట్లోనే లేబర్ లాస్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి 8 గంటల పని దినాలు ఉండాలి. అదేవిధంగా మహిళలకు, గర్భిణీ మహిళలకు వారికి వెసులుబాట్లు కల్పించాలి ఉద్యోగ వ్యవస్థలో అనేది కాకుండా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని తీసుకురావడానికి నాంది పలికింది ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా మన స్వతంత్రం వచ్చాక మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్ అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి బిల్లును తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, వైవాహిక స్వేచ్ఛ,
ఆస్తిలో హక్కు కల్పించాలనేటువంటి ఏవైతే బిల్లు తీసుకొచ్చారో దురదృష్టవశాత్తు ఆ బిల్లు పాస్ కాలేనప్పటికీ రామారావు గారు అధికారంలోకి వచ్చాక మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ఈరోజు పార్లమెంట్లో రేపు 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చేటువంటి బిల్లు ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో దానికి నాంది పలికింది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆ హిందూ కోడ్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని ఆదర్శంగా ఇప్పుడు అమలు చేసే కార్యక్రమం జరుగుతుందంటే మహిళలకు 33% రిజర్వేషన్ వస్తూ ఉందంటే ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ్ళకన్నటువంటి కళలు ఈరోజు నిజం అవుతూ ఉన్నాయి. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించే విధంగా సమాజ స్థాపనలో మనందరం కూడా పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా అదృష్టం ఏంటంటే 1990లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే వారికి భారతరత్న, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు భారతరత్న ఆ ప్రభుత్వం ఆ రోజు ఇవ్వటం, వారికి గౌరవించే అవకాశం ఉన్నటువంటి సభలో నేను సభ్యుడిగా ఉన్నది ఆయన బ్రతికొండగా చూడలేకపోయా. కానీ ఆయన లేని విధంగా ఆయన భారతరత్న వచ్చే సందర్భాలు పార్లమెంట్లో ఉండేటువంటి అవకాశం నాకు వెళ్ళినందుకు అది నా అదృష్టంగా భావిస్తున్నా. అంతేకాకుండా ఈ భీమునిగుమ్మం సెంటర్ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ట్రైన్లో వచ్చి మొట్టమొదటి కాలు పెట్టింది ఈ అనకాపల్లి ప్రాంతంలో. ఈ అనకాపల్లి భీమునిగుమ్మం, జై భీమ్ అని భీమునిగుమ్మం అని పేరు కూడా అందుకే వచ్చింది. కాబట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి బ్యూటిఫికేషన్ చేసి ఇక్కడ బాగా అభివృద్ధి పరిచి చిరస్థాయిగా శాశ్వతంగా వారు ప్రతిష్ట ఇక్కడ ఉండాలనేటువంటి ఆలోచనతో, భావితరాలకు తెలియాలనే ఆలోచనతో ఇక్కడ బ్యూటిఫికేషన్తో మంచి కార్యక్రమం చేయవచ్చు.